కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అల్లు అర్జున్ సినిమాలు తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాయా? తెలుగు స్టార్స్ కొత్త సినిమాల కంటే అల్లు అర్జున్ పాత సినిమాలనే ఆదరిస్తున్నారెందుకు? మలయాళంలో తెలుగులో ఏ హీరోకు లేనంత క్రేజ్ బన్నీకుంది. ఇది తెలిసిన విషయమే. అదేంటో గాని స్టైలిష్ స్టార్ పాత సినిమాలకి కూడా మలయాళీలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎలాగో మీరే చూడండి. మలయాళీలో అల్లు అర్జున్ ను తెలుగు హీరోలా చూడరు. పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చిన పుష్ప కంటే ముందే మలయాళీలు బన్నీని ఆదరించడం స్టార్ట్ చేశారు. బన్నీ స్టైల్, యాక్టింగ్, డాన్సింగ్ కు ఫిదా అయిపోయారు. మలయాళంలో బన్నీ బొమ్మ పడితే థియేటర్స్ లో సందడే. హ్యాపీ సినిమాను రీసెంట్ గా రిలీజ్ చేస్తే దాదాపు 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బన్నీ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తే ఆర్య, ఆర్య 2 వంటి 1-6 సినిమాలు తప్ప మిగతావన్నీ అంతంత మాత్రంగానే కలెక్ట్ చేశాయి. 2006లో రిలీజ్ అయిన హ్యాపీని మళ్లీ మలయాళం థియేటర్స్ లోకి తీసుకొస్తే 5 రోజుల్లో దాదాపు 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. రాజాసాబ్, పెద్దిని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే మలయాళంలో కనీసం 1 కోటి కూడా కలెక్ట్ చేయలేదు. హ్యాపీ తెలుగులో యావరేజ్ గా ఆడిన మలయాళంలో సూపర్ హిట్ అయింది. గంగోత్రి, ఆర్య, బన్నీ వరుస హిట్స్ తర్వాత అల్లు అర్జున్ నటించిన 4వ సినిమా హ్యాపీ విడుదలైంది. తొలి ప్రేమ ఫేమ్ కరుణాకరణ్ డైరెక్ట్ చేశాడు. యువన్ శంకర్ రాజా ఇచ్చిన ఆడియో సినిమాను మ్యూజికల్ హిట్ చేసింది. బన్నీ ఇంకో 1.5 ఏళ్ల వరకు కనిపించడు. ప్రస్తుతం నటిస్తున్న రాకా మూవీలో భారీ విఎఫ్ఎక్స్ సీన్స్ ఉండటంతో ఇప్పట్లో షూటింగ్ పూర్తయ్యే సీన్ కనిపించడం లేదు. 2027 డిసెంబర్లో థియేటర్స్ లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు మలయాళీలకు బన్నీ పాత సినిమాలే దిక్కుగా మారింది. మున్ముందు ఏ సినిమాలు వస్తాయో చూడాలి మరి.